ఆ సీలింగ్లో ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, పూర్తిగా డిజైన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ ఇంకా చెయ్యాలి. రాడ్లో కన్నం పెట్టాను, రాడ్ ఫిక్సింగ్ చేయాలి, చైన్ ఫిక్సింగ్ చేయాలి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లో సెంటర్ దగ్గర ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్ పాయింట్లో అలా టైప్లో చిల్డ్రన్ చూస్ చేశారు, కస్టమర్ పిల్లలు చూస్ చేశారు. వాళ్ళు నచ్చిన ప్రకారం ఇది డిజైన్ ఉంది. ఇంకా ఫినిషింగ్ కూడా అవ్వలేదు. తర్వాత ఇందులో ప్రొఫైల్ కూడా ఉంది. ప్రొఫైల్ వర్క్ చూడండి, ఇంకా ప్రొఫైల్ కట్ చేయలేదు. ప్రొఫైల్ తర్వాత లైట్ కట్ చేయాలి. ఇది మాత్రం మనకి మెయిన్ బెడ్రూమ్ అంటే ఇది హాల్. టీవీ యూనిట్ ఎక్కడ వస్తుంది, సిట్టింగ్ ఏరియా ఇటు సైడ్ వస్తుంది. ఇప్పుడు ఇది విండో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, దానికి జెడ్ బ్లాక్ గ్రానైట్ వస్తుంది. ఇది టూ వే ఎంట్రన్స్. టూ వే ఎంట్రన్స్ అంటే కిచెన్ గురించే, కిచెన్లో లోపల వెళ్ళడానికి గురించి డోర్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ గురించి వెళ్ళడానికి గురించి అది డోర్ ఉంది. అక్కడ మనకి ఏదైనా స్టోరేజ్ గిన్నె కానీ ఏదైనా మనకి పెద్ద లగేజ్ గురించే ఈ డోర్ ఉన్నాయి. దానికి పెద్ద స్పేస్ ఇచ్చాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఇది ఫారెన్ కంట్రీ డిజైన్ ఉన్నాయి. ఇంకా ఫినిషింగ్ కూడా అవ్వలేదు, మాత్రం డిజైన్ వర్క్ అయిపోయింది. మొత్తం 3 లేయర్లో డిజైన్ ఉంది. ఆ ఫస్ట్ స్టెప్లో కూడా లైట్ ఉంది, సెకండ్ స్టెప్లో కూడా రోప్ లైట్ ఉంది. ఈ మధ్యలో పార్ట్ ఉంది కదా, అదే ఇలా బ్లూ కలర్ లైన్ ఉంది. ఆ మధ్యలో పార్ట్లో రెడీమేడ్ మనకే బయట నుంచి ఆర్డర్ పెట్టాను, హైదరాబాద్ నుంచి మెటీరియల్ వస్తుంది. అది కూడా మీకు పెడతాను మళ్ళీ సెకండ్ పార్ట్లో. ఆ డిజైన్ చాలా ఎక్సలెంట్ ఉంది. అది చూస్తే ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ డిజైన్ పెడతాను, మీరు చూడండి సార్. ఆ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అది విండో ఫ్రేమ్స్ వస్తుంది గ్రెనైట్లో. తర్వాత ఏసీ పాయింట్ ఎక్కడ వస్తుంది సార్. ఇక్కడ కస్టమర్లో చాయిస్ ఏముంది, ఇక్కడ బెడ్ వచ్చిన తర్వాత ఫ్రంట్లో అది రోల్ స్క్రీన్ టీవీ వస్తుంది. రోల్ స్క్రీన్ టీవీ అంటే మనకి ఇప్పుడున్న టీవీ చూడడానికి గురించి మైండ్లో వస్తే అప్పుడు ఆ రోల్ కొంచెం కింద దింపించేస్తే తర్వాత అది ఇక్కడ ప్రొజెక్ట్ స్టార్ట్ చేస్తే ఆ వాల్లో ఫోకస్ పడుతుంది. కిచెన్ ఉంది కదా, కిచెన్ మామూలు టోటల్ ప్లేన్గా ఉంది. టోటల్ ప్లేన్ ఉంది. 2 లైట్ 1 ఫ్యాన్స్. తర్వాత ఈ సెల్ఫ్లో అంతా స్పేస్ ఉంది. టోటల్ 18 ఇంచే స్పేస్ ఉంది. ఓకేనండి. హాల్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ చేస్తే ఇంకా చాలా నీట్గా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.